యాక్చువల్లీ నేను రివ్యూ 5 నిమిషాలు అవ్వకూడదు అనుకున్నాను, అయ్యేలా లేదు. యాక్చువల్లీ బాగుంది మూవీ. హలో జమీందార్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు కన్నప్ప మూవీ చూసేసాం. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి కంటెంట్ చూసి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, 90% నాన్ సబ్స్క్రైబర్స్ అన్నారు చూసేవాళ్ళం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తో వస్తూ ఉంటాం. ఇంకా సో ఇదంతా పక్కన పెడితే మూవీ రివ్యూ వద్దాం. ఓవరాల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెడితే ఇట్స్ డీసెంట్ మూవీ, గుడ్ ఫిల్మ్. నువ్వు వెళ్ళు, కూర్చో, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. అంటే ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా, మనం సోషల్ మీడియాలో ఎక్కువగా విష్ణుని బాగా ట్రోల్ చేయడం వల్ల సినిమా అంత అనిపించకపోవచ్చు, కానీ బట్ నిజంగా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూపిస్తే లైక్ చూస్తే మీరు చాలా అంటే చాలా నైస్ మూవీ, గుడ్ మూవీ. మీరు ట్రోల్ అంటే టెక్నికాలిటీస్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కానీ గుడ్ మూవీ. ఏ ఫిలిం అయినా సరే నెగిటివ్స్ లేకుండా ఉండదు. దేర్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఫిలిం వితౌట్ నెగిటివ్స్. కమర్షియల్ మూవీ చూసుకున్నా ఏవో సినిమాటిక్ లైబ్రరీస్ తీసుకోవడం వల్ల నెగిటివ్స్ ఉంటాయి. సో అలాగా ఈ మూవీస్ లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా అయితే న్యూట్రల్ గా వెళ్ళి వాచ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. బట్ ఒకటి ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీరైతే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మోస్ట్లీ. అంటే మీరు ఈ క్రిటిసిజం అంతా చూసి వెళ్తే మాత్రం యూ కాంట్ ఎంజాయ్. మేకర్స్ ఏం చేశారంటే ఫస్ట్ హాఫ్ అంతా క్రియేటివ్ గా యూజ్ చేసి సెకండ్ హాఫ్ నుంచి కన్నప్ప డివోషన్ కంటెంట్ అంతా సెకండ్ హాఫ్ లో పెట్టారు. అంటే మూవీ పర్పస్ అంతా మీకు సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కూడా ఇట్ బిల్డ్స్, కానీ వరల్డ్ బిల్డింగ్ కన్నా లైక్ ఏంటంటే ఒక స్టోరీని కన్వే చేద్దాం అనుకున్నారు. కన్నప్ప బిఫోర్ స్టోరీ ఉంటే ఏంటి అనేది అంతే, వాళ్ళు బేసింగ్ ఆన్ హిస్టరీని బేస్ చేసుకొని యాక్చువల్లీ మీరు మూవీ చూసేది మొత్తం సెకండ్ హాఫ్. బట్ అలా అని చెప్పి ఫస్ట్ హాఫ్ మీరు రిగ్రెట్ అవ్వరు. దేర్ ఆర్ గుడ్ మూమెంట్స్ వాచ్, బట్ కొంచెం క్రింజ్ మూమెంట్స్ ఉన్నాయి. కొంచెం అంటే ఆ లవ్ ట్రాక్ ఒకటి కొంచెం నాకు ఎక్కలేదు. బట్ ఇట్స్ అ డీసెంట్. సో ఇవన్నీ పక్కన పెడితే పాజిటివ్స్ కొద్దాం. విష్ణు మంచు హ్యాడ్ డన్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్. అంటే ఎంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేదా అంటే చేశాడు. మనం ముందు చిన్నప్పటి నుంచి డి మూవీ కానీ దేనికైనా రెడీ ఇలాంటి చాలా ఫేమస్ మూవీస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాం. సో ఈ మూవీస్ లోని చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఈ మూవీలో ఓవరాల్ గా చేయలేదు, కానీ ఏదైతే సెకండ్ హాఫ్ లో తను డివోట్ అయిపోయి ఇన్వాల్వ్ అవుతాడు శివుడితోని, ఇట్స్ కంప్లీట్లీ బ్యూటిఫుల్. సీరియస్. అంటే తను చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు, ఇన్నోసెన్స్ గా ఉంటాడు. యాక్షన్ లాంటి పక్కన పెట్టేసి ఒక ఇన్నోసెన్స్ ఫామ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ ఫీల్ లైక్ ఓకే, తిని కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా అనేసి. ఈ సోషల్ మీడియాలో ఎందుకు ఎంత అంటే ఆబ్వియస్లీ ట్రోల్ అనేది ప్రతి హీరో మీద అవుతుంటది, కాకపోతే విష్ణు చిన్నది ఎక్కువ ఉంది. బెటర్ మనం ఆ పర్స్పెక్టివ్ లో కాకుండా ఒక మూవీ పర్స్పెక్టివ్ లో చూస్తే హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సెకండ్ హాఫ్ లో మాత్రం. సో నెక్స్ట్ ప్రభాస్ గైస్, థియేటర్ లో ప్రభాస్ రాగానే అరుపులు, గాల్లో కేకలు, పేపర్లు మామూలుగా లేదు. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఫన్నీ మూమెంట్ చెప్తాను, రివ్యూ కోసం కాదు కానీ వెనకతల ఒక 5 మెంబర్స్ గర్ల్స్ బ్యాచ్ వచ్చారు. బాబోయ్, ఉన్నారు, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. నువ్వు ఒక సినిమా ఎంజాయ్ చేయాలంటే అలాంటి ఒక కంపెనీస్ ఉండాలి. నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మూవీని ఎంజాయ్ చేయగలుగుతాం. ఎక్కడ దొరుకుతారో అలాంటి. ప్రభాస్ డన్ డీసెంట్ కాదు, సూపర్. లైక్ ఎలా అంటే అతను వచ్చినప్పటి నుంచి మనకి ఇంకా థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. పర్ఫార్మెన్స్ కానీ డెఫినెట్లీ ఎంజాయ్. చిన్న ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి విష్ణుకి తనకి మధ్యలోని. అండ్ ద వే హీ తన వే అలా చూపిస్తాడు తిన్నడుకి కన్నప్పకి ట్రాన్స్ఫార్మ్ అవడానికి. హీ ప్లేస్ అ హ్యూజ్ రోల్. తను చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాడు, ఉన్నది కొంచెం సేపు అయినా. సో యూ విల్ నెవర్ రిగ్రెట్ బీయింగ్ హిమ్ ఇన్ కన్నప్ప ఫిలిం. సో ప్రభాస్ అయిపోయింది. మోహన్ లాల్, యాక్చువల్లీ మోహన్ లాల్ కి స్క్రీన్ టైం చాలా తక్కువ, బట్ ఆ టైంలో హీ పర్ఫార్మ్ వెల్ అంతే. నిజంగా స్టోరీకి సర్వ్ చేయడానికి బిగ్ క్యాష్ ని తీసుకురావడం ఎటువంటి తప్పు లేదు. అంటే ప్రతి క్యారెక్టర్, ప్రతి మెయిన్ పెద్ద క్యారెక్టర్స్ కి మెయిన్ రోల్స్ పడ్డాయి కొంచెం సేపు ఉన్నా. సో ఓకే, మోహన్ లాల్ క్యారెక్టర్ అలాగైంది, చాలా బాగుంది. మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు, ఓకే ఇది తన పర్పస్ అని. అండ్ అందులో కూడా విష్ణుది చిన్న వేరియేషన్ క్యారెక్టర్ ఉంటుంది. యూ ఆల్సో షాక్. అంటే మహాభారతం తెలిసిన ఒక ఐడియా అవుతారు అందరూ. మహాభారతం నాకు చాలా ఇష్టం. చూడగానే ఏదో జరుగుతుంది అనుకున్నాను, కానీ ఏం చూపిస్తారో తెలియలేదు. బట్ లైక్ నాకు మహాభారతం చాలా ఇష్టం,
కానీ నేను అందులో ఉన్న పాయింట్ నాకు బయట తెలియదు. సో ఈ జనరేషన్ కి పాయింట్స్ అన్ని తెలియాలి. కన్నప్ప అసలు క్యారెక్టర్ ఏంటి, మహాభారతంకి కన్నప్పకి లింక్ అప్ ఏంటి, ఈ పాయింట్స్ అన్ని తెలియాలని మేబీ మళ్ళీ తీసుకొచ్చారేమో. ఎంతమంది రెబల్ స్టార్ కృష్ణంరాజు మూవీ కన్నప్ప ఎవరు అంతమంది చూసాను నాకు నేనైతే చూడలేదు. అండ్ మోహన్ లాల్ అయిపోయింది, అక్షయ్ కుమార్ as శివ. హీ వాజ్ నైస్, హీ వాజ్ త్రూ అవుట్ ద ఫిలిం. కొన్ని దగ్గర లిప్ సింక్ బాగున్నట్టు అనిపించింది, కొన్ని దగ్గర కొంచెం ఆడ్ గా కూడా అనిపించింది. హీ ట్రైడ్ ఇట్. చాలా మంది యాక్టర్స్ ట్రై కూడా చేయరు, హిందీలో మాట్లాడేస్తారు లేకపోతే సమ్ లిప్ సింక్ ఏదో ఇచ్చేస్తారు కానీ ట్రై కూడా చేయరు. అక్షయ్ కుమార్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు, డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినా హీ ట్రై టు మెయింటైన్ ద లిప్ సింక్. ఓకే, బాగా అనిపించింది. ఒక్కొక్క దగ్గర అవ్వలేదు. ఆబ్వియస్లీ హీఈస్ నాట్ ఎ తెలుగు పర్సన్, కానీ ట్రై చేయడానికి స్టెప్ ఏదో తీసుకున్నారు, దట్ వాస్ నైస్. అక్షయ్ కుమార్ అయిపోయిన తర్వాత ఇంక మెయిన్ ఎక్కువ క్యారెక్టర్ ఉన్నది శరత్ కుమార్ అండ్ హీరోయిన్. శరత్ కుమార్ కూడా హీ డన్ వెల్, ఫాదర్ క్యారెక్టర్ కింద. అండ్ ఆఫ్టర్వర్డ్స్ హీరోయిన్ కి మంచి క్యారెక్టరే, బట్ అనవసరంగా షాంగ్చీ కైండ్ ఆఫ్ ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టి, మీకు షాంగ్చీ మూవీ చూసింటే అర్థమవుతుంది మార్వెల్ ఫ్యాన్స్ కి. సో ఒక రొమాంటిక్ ఫైట్ లా ఉంటది, బ్లెండ్ చేసి కొంచెం మరి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. లైక్ ఒక డివోషనల్ ఫిలిం చూసే ఫ్యామిలీస్ కి కొంచెం ఒక 2 సాంగ్లు ఉంటాయి, బ్రేక్ లా ఉంటాయి అవి. త్రూ అవుట్ ద ఫిలిం తన క్యారెక్టర్ ఏదైతే పర్పస్ ఉందో అది ఉంది, కానీ హీరోతో ఏదైతే లవ్ స్టోరీ ఏదైతే నడిచిందో దట్స్ నాట్ దట్ గుడ్. అది కొంచెం తగ్గించిందంటే మూవీ ఇంకా బెటర్ అవుతుంది చూసే పర్స్పెక్టివ్. బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ మ్యూజిక్. ఆ 2 సాంగ్స్ అంటే లవ్ ట్రాక్ సాంగ్స్ తీసేస్తే నాకు రిమైనింగ్ సాంగ్స్ వల్ల మూవీ ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ మూవీ స్టార్టింగ్ శ్రీకాళహస్తీశ్వర సాంగ్ వస్తుంది, దట్ సంగ్ బై దేర్ ఓన్ డాటర్స్. బాగుంది. లైక్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కొంచెం, వాళ్ళు న్యూ కమర్స్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, బట్ ఇంకా ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ తో చేస్తుంటే ఇంకా బెటర్ ఉంది. బట్ యా, ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ టు స్టార్టింగ్ సాంగ్ తో మంచిగా పాడారు. దే హ్యావ్ డన్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్. వాళ్ళు ఏదైతే మూవీకి స్టార్ట్ అవ్వాలనుకున్నారో ఇచ్చారు. అండ్ మధ్యలో మళ్ళీ సాంగ్స్ అన్ని బ్రేక్. సినిమా అవుతుంది అన్న ముందు శివ శివ శంకర సాంగ్ వస్తుంది, కంప్లీట్ బ్యూటిఫుల్ సాంగ్. అంటే చూస్తున్నంతసేపు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. శివుడితో తను చేసే థింగ్స్ అన్ని కూడా, లింగంతో చేసేవి, తను ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఎంత బ్యూటిఫుల్ గా చూపించారంటే నిజంగా చెప్తున్నా, థియేటర్ లో ఇది మాత్రం మిస్ అవ్వకండి. క్లైమాక్స్ కి వెళ్ళిపోయాడు ఆ సాంగ్ కోసం చెప్తున్నా. బట్ ఒకటి, లాస్ట్ 1 hour ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, పీక్ మూమెంట్స్ ఉంటాయి లాస్ట్ 1 hour. సో అంటే ఇది మా ఒపీనియన్, అందరికి అదే ఒపీనియన్. అంటే యాక్చువల్లీ నేను అదర్ రివ్యూస్ చూస్తే మేబీ వాళ్ళకి నచ్చలేదు, బట్ మాకైతే నచ్చింది. దట్స్ వాట్ అవర్ ఒపీనియన్ ఇస్, అంతే. క్లైమాక్స్ ఏదైతే ఉందో చూస్తే మన హిస్టరీ అండ్ మన మైథాలజీ కోసం తెలుస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆ పర్పస్ మీద. ఇంకా సినిమా ఎంజాయ్ చేయడం కోసం అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, మాట్లాడదాం నెగిటివ్స్. సో నెగిటివ్ ఏంటంటే లొకేషన్స్ పక్కన పెడితే మెయిన్ నెగిటివ్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ క్రిటిసిజం. ఇప్పుడు దాకా వచ్చిన క్రిటిసిజం మేజర్ నెగిటివ్ నాకు. దాని వల్ల చూసిన ప్రతి ఒక్కరికి ఓకే ఇది బాగోదు అనే పర్స్పెక్టివ్ ఉండిపోయింది. యాక్చువల్లీ మూవీకి వెళ్ళేంత వరకు నేను జస్ట్ ప్రభాస్ కోసం వెళ్తాను. ప్రభాస్ 30 minutes ఉందన్నాడు కాబట్టి నేను దానికోసం వెళ్ళా. అంటే క్యాస్ట్ హెల్ప్ డిట్ ఏ లాట్, లైక్ ఆడియన్స్ ని రావడానికి క్యాస్ట్ హెల్ప్ డిట్. బట్ మూవీకి వచ్చిన తర్వాత మాత్రం మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు యూ విల్ ఎంజాయ్. క్యాస్ట్ వల్ల కాకుండా యూ విల్ ఎంజాయ్ ద హోల్ ఫిల్మ్. ఓకే, నెగిటివ్స్ ఇంకేం మాట్లాడుకుంటుంటే లొకేషన్. అంటే న్యూజిలాండ్ గ్రాస్లాండ్స్ తీసారు ఈ ఫిలిం అంతా. నాకు ఎందుకో అంటే వాళ్ళు హిస్టరీని బేస్ చేసుకొని నిజంగా అప్పట్లో ఇలా ఉండేది, తిరుపతి సరౌండింగ్స్ అని తీసారా, కొంచెం కనెక్టివిటీ మిస్ అయింది. అలాగే లొకేషన్స్ బాగాలే ఉంటుంది. లొకేషన్స్ ఫారెస్ట్ మూవీస్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో కంప్లీట్ ఆపోజిట్. లొకేషన్స్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ పేరు పెట్టడం లేదు, వాయులింగం ట్రైలర్ లో చూపిస్తారు మనకి. లొకేషన్ అయితే చాలా బాగుంది. బట్ ఆ లొకేషన్ కాకుండా రిమైనింగ్ వార్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ, మొత్తం మూవీ డ్రామా బిల్డ్ అయ్యే సిచ్యువేషన్స్ దగ్గర ఉన్న లొకేషన్స్ కానీ కొంచెం ఎందుకో మనకు కనెక్ట్ అవ్వలేము ఆ లొకేషన్స్ తో. మన ఇండియాలో అలాంటి ప్లేసెస్ ఉన్నావు కాబట్టి. నాకు యాక్చువల్లీ వార్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఫైట్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారో తెలియదు కానీ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకు. ఫైట్స్ ఒకటి కొంచెం గుద్దుతున్నప్పుడు
ఇక్కడ దాకా బాగానే వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలాగా. గుద్దినట్టు చూపించరు, జస్ట్ ఇలా చేయి పెట్టాడు అంతే. అంటే ఇప్పుడు వరకు మనకి ఇప్పుడు వరకు మనం ఏ మూవీస్ లోనే మనం అంత ఆర్టిఫిషియల్ గా చూడలేదు. రియల్ గా అనిపిస్తుంది. ఈ మూవీలో కొంచెం అంత కేర్ తీసుకుంటే, ఇంత హై బడ్జెట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే అందులో బాగుండేది. సో అదొకటి ఆర్టిఫిషియల్ గా అనిపించింది. నెక్స్ట్ అదే లొకేషన్స్, అప్పుడప్పుడు చిన్న జూమ్ కట్ ఎఫెక్ట్లు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండింగ్ లో ఏదో అంటే ఆరాన్ చూపించాలి అన్నట్టు వాళ్ళని లైక్ విష్ణుని పెద్దగా చేసి ఎలాగంటే యమదొంగ సినిమాలో యముడు ఎలాగైతే పెద్దగా అవుతాడో, ఇన్ సేమ్ వే లాస్ట్ లో కొన్ని సీన్స్ ఉంటాయి విష్ణుకి రిక్వైర్డ్ అక్కడ. అసలు నువ్వు నార్మల్ గా మినిమల్ సైజ్ లో చూపించి నీట్ గా ఉంటది. అంటే ఏదో ఆరాన్ చూపించాలనే ఫీలింగ్ లో పెద్దగా చేశారు, కానీ ఆ పెద్దగా చేసే ఆర్టిఫిషియల్ కాదు, కానీ ఏదో లైక్ అండర్ ఎక్స్పీరియన్స్డ్ వర్క్ చేసినట్టు అనిపించింది నాకైతే. సాంగ్స్ ఆర్ మేజర్ బ్రేక్. ఏదైతే హీరోయిన్ తో ఉన్నాయో లవ్ ట్రాక్స్ సాంగ్స్ మేజర్ బ్రేక్. అవి రిమూవ్ చేస్తుంటే మూవీ రన్ అయ్యేది, మూవీకి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. సాంగ్స్ తిన్నడు క్యారెక్టర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో అదంతా ఫిక్షనల్ కాబట్టి బెటర్ ఇంకొంచెం తక్కువ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. డ్యూరేషన్ తగ్గుతుంది, క్రిస్ప్ అవుతుంది రన్ టైమ్. అంటే అసలు మెయిన్ స్టోరీని అంతటిని లాస్ట్ లోనే కొంచెం చాలా ఫాస్ట్ గా చేస్తున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా నీకు మెయిన్ స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా నీకు క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఉంది. తిన్నడు అలాంటి వాడు, తిన్నడు చుట్టూ ఉన్న పీపుల్ కోసం ఇదే అయిపోయింది మొత్తం. సో ఫైనల్ వర్డిక్ట్ అయితే మూవీ బాగుంది, నథింగ్ టు ట్రోల్ అబౌట్ ఇట్. జస్ట్ ఒకటి ఏదో వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు, కాపీ స్ట్రైక్లు క్లెయిమ్లు పడతాయని అయితే అస్సలు రివ్యూ చెప్పట్లేదు. ఇది మా జెన్యున్ రివ్యూ మాకు అనిపించింది ఒక మూవీ లవర్ కింద. జస్ట్ ఒకటే చెప్తా, న్యూట్రల్ గా వెళ్ళి మూవీని ఎక్స్పీరియన్స్ చేసి అన్లైక్ క్యాస్ట్ కోసం వెళ్ళినా ఎలా వెళ్ళినా జస్ట్ న్యూట్రల్ గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అంటే మీరు రివ్యూస్ చూడకండి, ఫస్ట్ రివ్యూస్ అస్సలు చూడదు. ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే మీరు జడ్జ్ చేయకండి ఫిలిం ని. ఇప్పుడు మా రివ్యూతో కూడా మేము జడ్జ్ చేయమను, మీరు మూవీకి వెళ్ళండి చూడండి. ఏమో మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అట్స్ కంప్లీట్లీ యువర్ టేక్. అంతే, మీకు ఎలా అనిపించిందో మాత్రం మీరు చెప్పండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మూవీ చూసిన వాళ్ళు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. యూ లైక్ ద వీడియో, కంటెంట్ నచ్చుంటే లైక్ చేయండి, మా ఛానల్లోకి వెళ్ళండి ఒకసారి, అదర్ వీడియోస్. సో రియాక్షన్స్ ఇచ్చాము రాజా సబ్ వాటికి, అవి కూడా చూడండి. ఈ మంత్ కొంచెం ఏదైనా ఎక్స్ట్రాగా స్పైసీగా లేకపోతే డిఫరెంట్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాము. సబ్స్క్రైబ్ అవ్వండి, స్టే ట్యూన్, మీకు ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అండ్ డిస్కౌడ్ ఛానల్స్. గైస్ డెఫినెట్లీ డిస్కౌడ్ లో జాయిన్ అవ్వండి. లైక్ మంచి కమ్యూనిటీ బిల్డ్ అయ్యాక లెట్స్ హోస్ట్ సమ్ ఈవెంట్స్. అండ్ ఆల్రెడీ మనకి 200 సబ్స్క్రైబర్స్ అయిపోయింది కుబేరా వీడియో తర్వాత. చెప్పడం 200 సబ్స్క్రైబర్స్ అయింది. ఇట్స్ స్మాల్ మైల్స్టోన్, బట్ యా ఫస్ట్ మైల్స్టోన్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ వన్. అలాగే వెంటనే 1K కూడా చేసేస్తే మంచి సెలబ్రేట్ చేసుకుందాం, మాకు కూడా మోటివేషన్ వస్తుంది. మంచి వీడియోస్ మంచి క్వాలిటీతో తేవాలని. సో సైనింగ్ ఆఫ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.